వాడాలి, దానికన్నా ఎక్కువ వాడలేం మనం. ఇప్పుడు స్టూడెంట్స్ నువ్వు రాయి తీసుకొని కొడుతున్నారు అనుకోండి, అలా కాలేదు కానీ అనుకోండి, అలా అయితే మీరు టియర్ గ్యాస్ వేయరాదు, అది ప్రపోర్షనల్ కాదు. పిల్లల్ని కంట్రోల్ చేయడానికి మీకు లాఠీస్ విత్ నేల్స్ అవసరమా? లేకపోతే ఇన్ఫాక్ట్ అక్కడ కూడా చాలా మంది యాజిటేట్ అవుతారు 100%. ఇంతమంది ఉన్నప్పుడు, లక్షల మంది ఉన్నప్పుడు అందరూ పీస్ఫుల్ ఉండడం కష్టమే. కానీ మనకి అంత ఫోర్స్, అంత లాఠీ చార్జెస్, అంత టియర్ గ్యాస్ అస్సలు అవసరం లేదు. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఇస్ ఫుల్లీ ఇల్లీగల్ వాట్ హ్యాపెండ్ అండి. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాలని? 100% we want the resignation of Dharmendra. We want reforms. Chala changes ravali. We want our Prime Minister to do press conferences. Ila daskodam kaadu. We want the judiciary to be accountable. We want systemic change to be brought up. నేను ప్రభుత్వాన్ని ఏమీ కోరట్లేదు, రెస్పాన్సిబిలిటీగా ఉండటము, అకౌంటబిలిటీ తీసుకోవటం అదే అడుగుతున్నాము. అది చేయడానికి కూడా మీకు ఇంత టైం పడుతుంది అంటే మీరు ఎంత ఇర్రెస్పాన్సిబుల్, ఎంత బాధ్యత లేకుండా ఉన్నారో ఇది అందరూ చూసి ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకా పెరుగుతుందే కానీ దీనికి మాత్రం ఆన్సర్ అనేది రావట్లేదు. ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో లాఠీ చార్జ్ ఎలా చూస్తారు మీరు? ఐ థింక్ పోలీసులు కనీసం ఒక హ్యూమానిటీ లేకుండా, అసలు వాళ్ళు పోలీసులని నేను చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఒక నేమ్ ట్యాగ్స్ లేవు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ నేమ్ ట్యాగ్స్ ని ఎండ తగులుతుంది దాని వల్ల మేము తీసేసామని చెప్పడం జరిగింది. ఇంకొకటి మోడీ ఈరోజు ట్వీట్ వేశారు, ఎవరైతే మేము స్టూడెంట్స్ కొట్టామో వాళ్ళకి పనిష్మెంట్, పోలీస్ వాళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుందని. ఎవరినని పనిష్మెంట్ చేస్తారు? వాళ్ళ ఐడెంటిటీ లేదు, వాళ్ళ పేరు లేదు, ఎవరినని పట్టుకొని మీరు ఎవరినని అరెస్ట్ చేస్తారు? ఇది నేను క్వశ్చన్ చేస్తున్నాను గవర్నమెంట్ ని. లాఠీల మీద నక్కెళ్ళేసి కొట్టి చిన్నలను లేకుండా పెద్దలను లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. దట్ ఈస్ సో అన్హ్యూమన్ ఐ థింక్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మీ జెన్జీ యూత్ అంతా ఏం చేస్తారు? అసలు ఏం చేస్తారు? ఇంకా ప్రొటెస్ట్ అనేది సాగుతుంది. దాని తర్వాత ఓట్లు మా చేతుల్లోనే ఉంటాయి. మీరు ఆ సీట్లో కూర్చోవద్దా అనేది మా చేతుల్లోనే ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక మంచి మనిషి అయ్యి మీరు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పెక్ట్ఫుల్ గా, ఇంకా కొంచెం రెస్పెక్ట్ అనేది మీలో మిలిగి ఉండొచ్చు. దానివల్ల మీరు రిజైన్ ఇప్పుడు చేస్తే అది మీకే కొంచెం పరువు కొంచెం ఉంటుంది అని ఐ ఫీల్. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఈ స్టూడెంట్స్ అనేది కొంచెం జస్టిస్ జరగాలి అనే we are demanding justice for people who lost their children and other aspiring students. Like ippudu you are scaring children that you are leaking NEET papers. They are putting their whole life into it, studying for it, doing everything to be a doctor and to serve their nation somehow. And there is clueless. How has it happened? This is not the first time kada leak avadam paper. Idi NEET lone kaadu, vere other national exams that people are writing, spending their whole life, putting the complete effort. Even parents kuda, they're putting their complete expenses, putting their life into all of this. And ila jarugutunnappudu ya mem arrest chesamu antaru. But when is this going to stop? How are you going to stop? And the educational minister has to respond. And this has nothing to do with politics. We are just asking for basic rights and justice for children because we are the people who is going to represent this country, and we are so scared that we want to leave this country and go somewhere. We have a better future. We have a voice that people respond and make justice for us. లాఠీ చార్జ్ జరిగింది, వీళ్ళు కావాలని మా మీద రాళ్ళు వేశారు, అందుకని మీరు లాఠీ చార్జ్ చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఓహో, అసలు ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిందే దట్ వీ విల్ డూ ఇట్ వెరీ పీస్ఫుల్లీ. ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? బికాస్ the government is so rage baited. Gen Z, cockroaches. Why are you getting so rage baited by cockroaches? We are useless for your nation as the minister has spoken about it. లాఠీ చార్జ్ చేస్తే ఏమవుతుంది? అమ్మాయిల్ని అబ్యూజివ్ గా బట్టలు చింపి కొట్టి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? భయపడి ఇంకొకరు బయటికి రారు, వాళ్ళు మాట్లాడరు. బికాస్ అబ్యూజింగ్ విమెన్ in a broad light and trying to kill, that is literally if you are beating with lathis students, what are we doing? Are we doing something very bad? We are just asking accountability and answers from the government, that's all.
and for that you will lathi charge us so that we will not come out. You will put us in jails without any answer. You will just block us there so that we will not come out and we will not talk about it. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మీరేం చేస్తారు జంజీ యూత్ అంతా? మేము ఏం చేస్తాము? We will still stand. It's not just about him resigning it. Okkallu, if Okka minister, if he is being questioned, so that the rest of the other people will get responsible in the government, that people and this Gen Z, so-called Gen Z and cockroaches, they will not shut up. They will not just tolerate this inhuman nature of the government and the representatives and the political leaders. ఆయన ఒక్కళ్ళు అకౌంటబిలిటీ హెల్ప్ చేస్తే ఇంకొకళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేస్తారు ఈ కంట్రీ కోసం. బికాస్ వీఆర్ నాట్ మేకింగ్ యూ స్టాండ్ దేర్ టు గెట్ కరప్టెడ్, టు టేక్ మీ బెనిఫిట్స్ కోసం ఎవరో అక్కడ మిమ్మల్ని నుంచోబెట్టట్లేదు. వీ వాంట్ యూ టు వర్క్ ఫర్ అస్ అండ్ వీ వాంట్ యూ టు బికమ్ రెస్పాన్సిబుల్. హవెవర్ యూ థింక్ అంటే బై నాట్ రెస్పాండింగ్, బై బీటింగ్ అస్, పుట్టింగ్ అస్ ఇన్ డిసిప్లిన్, అలానే మేము కూడా వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు యువర్ డిసిప్లిన్, గెట్ ఇన్ టు యువర్ సెన్సెస్ and work for the people, not for your selfish reasons. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? I feel Prabhutvam, it's not just, this is not something very political reason. None of us are being supported by any political parties or pushed here by any political parties. Everyone should stand against it. Basic rights, humanity. Pakka countries lo education baagundi, pillalu akkadiki veltunnaru, because we don't want our next generation to end up in such disgusting country. Ante I love my country, but disgusting country in a way the systems are being built. Okay, so you make sure you make this system proper and equal for everyone, and that's when we contribute to this country and for the future. That's all. మనతో పాటు ట్రాన్స్జెండర్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అసలు ఈ ప్రొటెస్ట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? చూడండి, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ట్రాన్స్జెండర్ పీపుల్ కూడా ఆకాశం నుంచి పడరు కదా. వాళ్ళు కూడా స్టూడెంట్స్ లా ఉంటారు, చిన్నపిల్లల్లా ఉంటారు, పెరుగుతారు. జాబ్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేనప్పుడు సమాజంలో ఇటు మీకు తిరుగుతా కనిపిస్తారు. మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఎడ్యుకేషన్ ఒట్టి ట్రాన్స్ లేని వ్యక్తులకి ఇంపార్టెంట్ కాదు, మాకు కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు నేను మీతో ఇక్కడ మాట్లాడుతున్నా ఎందుకంటే నా దగ్గర బీటెక్ ఉంది, నేను నా ఎడ్యుకేషన్ చేసుకున్నా, నేను నా సొంత బిజినెస్ నడుపుతున్నా. ఎడ్యుకేషన్ మ్యాటర్స్ ఫర్ ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ. ట్రూ డెమోక్రసీ కెన్ నాట్ ఎగ్జిస్ట్ అన్లెస్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్. అందుకనే మేము కూడా ఇక్కడ సపోర్ట్కి వచ్చాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒట్టి నీట్ ఇష్యూ అని కాదు, నీట్ ఇష్యూ జరుగుతున్నాయి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ జరుగుతున్నాయి, ల్యాండ్ కేసెస్ జరుగుతున్నాయి. మార్చ్లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల సంరక్షణ చట్టం తెస్తానని మా అస్తిత్వాన్ని చెరిపేశారు. అందరి మీద దాడి జరిగినప్పుడు అందరం కలిసే ఉండాలి కదా. సో అందుకనే మేము ఇక్కడ కలిసి వస్తున్నాము, అందరికీ సపోర్ట్ చేస్తున్నాం, ఇన్ హోప్స్ దట్ దే విల్ రియలైజ్ దట్ మ్యూచువల్ సపోర్ట్ ఇస్ వాట్ విల్ హెల్ప్ us in the future. జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు మీరు? సారీ, లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు? తప్పండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్. అ బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ దేర్ టు ప్రొటెస్ట్ నాన్ వైలెంట్లీ. మీరు అసలు ఏమనుకుని లాఠీ చార్జ్ చేశారు? ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా? అనలేదు. మిమ్మల్ని ఎవరైనా తోసారా? లేకపోతే ఏమైనా వైలెంట్ యాక్టివిటీ జరిగినా? ఏమి జరగలేదు. పువ్వులు తీసుకుని వెళ్ళారు పిల్లలు, చిన్న పిల్లలు కూడా పువ్వులు తీసుకుని వెళ్ళారు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో వెంట్, ఓల్డ్ పీపుల్ ఆల్సో వెంట్. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఒకే ఒక్క మాటతో వెళ్ళారు, ప్లీజ్ టాక్ టు అస్, వీ హ్యావ్ ఫ్యూ డిమాండ్స్, ప్లీజ్ టాక్ టు అస్, ప్లీజ్ లిసన్ టు అస్. అలాంటప్పుడు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, మీరు బై ఛాన్స్ లా అండ్ ఆర్డర్ అని రీజన్ ఇస్తున్నారు. లా అండ్ ఆర్డర్ రీజన్ ఇస్తుంటే తలలు పగలగొట్టేటట్టు కొట్టమని అన్నారా ఎవరైనా? అనలేదు కదా. దట్స్ అ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ యాక్షన్ టేకెన్ బై ద ఢిల్లీ police and the rest of the forces over there. Because we are supporting students, because in Jantar Mantar students are getting beaten by the police. The police were not even having the name plates on their uniform, and they were saying we are not wearing name plates because it is hot. I mean, अगर आपको इतना ही गर्मी लग रही तो आपको name plate से कैसा गर्मी लग सकती? And they are doing lathi charge on students, and also they are putting that tear gases. So we are supporting students, and students ने already बोला था that they want to only have peaceful protest. They didn't want anything to be done like लड़ाई नहीं होना, कुछ नहीं होना, but still they did lathi charge. So it's wrong. We support students and we are standing with them as it is for our educational rights, जो हमारे लिए आगे के लिए अच्छा है, and we support it. And जो we want to
Dharmendra Pradhan resign and Inqilab Zindabad. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చదువుతున్నారు మీరు? నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాను. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఐ నో, నాకు తెలుసు నీట్ ఆస్పిరెంట్స్ కి ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుంది అండ్ వాళ్ళు సూసైడ్ చేసుకున్నది కారణం ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలుగుతాను. బికాస్ మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు మనం ఒక రోజులో 13-14 అవర్స్ మేము ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ 13-14 అవర్స్ మేము కష్టపడిన తర్వాత మనం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మేము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం. దట్ ఈస్ మేము హార్డ్ వర్క్ ఏదైతే చేసామో దానికి రిజల్ట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఎప్పుడైతే ఆ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుందో మా కష్టం అంతా అది వృధా అయిపోయినట్టే కదా. ఇప్పుడు నీట్ ఆస్పిరెంట్స్ అంటున్నారు, మీరు నీట్ ఆస్పిరెంట్ కాదు, మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని అంటే, ఐఎమ్ ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే, నేను కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే అమ్మాయిని. కానీ నాకు తెలుసు ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే ఫ్రమ్ సొసైటీ ఆర్ ఎల్స్ మనం హార్డ్ వర్క్ చేసిన దానికి మనకి రిజల్ట్స్ రానప్పుడు ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు. గవర్నమెంట్ దీనికి ఎటువంటి రియాక్షన్ కానీ రెస్పాన్స్ కానీ ఇవ్వట్లేదు. ఇన్ రిటర్న్ స్టూడెంట్స్ మీద వైలెన్స్ చేయడము, వాళ్ళని కొట్టడము అండ్ కొన్ని క్లిప్స్ మనకి చూస్తుంటాము మనం సోషల్ మీడియాలో కొంచెం ట్రెండ్ అవుతున్నాయి. అది ఏంటి అంటే, ఎప్పుడైతే స్టూడెంట్స్ని వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేసి స్టూడెంట్స్ రిటాలియేట్ చేస్తున్నారో అప్పుడు ఆ క్లిప్స్ని వాళ్ళు తీసుకొని వీళ్ళు యాంటీ నేషనల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అది ఇది అని అడుగుతున్నారు. ఎప్పుడైతే మేము అకౌంటబిలిటీని క్వశ్చన్ చేస్తున్నామో, మాకు అకౌంటబిలిటీ కావాలి అని మేము అడుగుతున్నామో, అదే కదా ఇంకా మనము మనని ఇంకా నేషన్కి సపోర్ట్ చేసేది. నేను ఇంకా ఎక్కువ ప్యాట్రియాట్ అనుకుంటాను, ఎందుకంటే దేశంలో ఏం జరుగుతున్నాయి, నా హక్కుల కోసం నేను పోరాడడం అనేది నేను ఒక నేషనలిస్ట్గా నేను చెప్పుకుంటాను. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు? ఇట్ ఈస్ కంప్లీట్ వైలెన్స్. ఎందుకంటే మన రాజ్యాంగంలో కూడా ఎక్కడ మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మీరు లాఠీ చార్జ్ చేయాలి లేకపోతే స్టూడెంట్స్ మీద వైలెన్స్ చేయాలి అని లేదు. ఏ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్లో కానీ, ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎన్ఎస్ వచ్చాయి, అందులో కూడా రాజ్యాంగంలో ఏ పాయింట్లో కానీ స్టూడెంట్స్ పైన ఇలాంటి వైలెన్స్ చేయాలి అని లేదు, లాఠీ చార్జ్ చేయాలి అనేది లేదు. ఇట్స్ కంప్లీట్ రాంగ్. చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా? ప్రభుత్వానికి నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఇప్పటికన్నా స్టూడెంట్స్కి భయపడడం మానేసి బయటికి వచ్చి స్టూడెంట్స్కి న్యాయం చేయమని నేను అడుగుతాను. ఎందుకంటే నాకు నీట్ స్టూడెంట్స్కి ఎటువంటి సంబంధం లేదు. నిజం చెప్పాలంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందాన్ని. కానీ నేను ఎందుకు ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్లో నిల్చొని అందరికీ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా అంటే, నాలాగా వాళ్ళు కూడా తోటి విద్యార్థులు. ఎగ్జాక్ట్గా వాళ్ళ బాధ ఏంటో మనుషులుగా మనం అట్లీస్ట్ ఫీల్ అవ్వాలి. వాళ్ళు కనీసం పట్టించుకోకుండా జంతువుల్ని కొట్టినట్టు కొట్టారు. అందరూ నెత్తి పగలు కొట్టారు, కాళ్ళు విరిగిపోయినాయి. ఒక అమ్మాయికి చిన్న పిల్లలు ఆక్సిజన్ అందక టియర్ గ్యాస్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు ప్రొటెస్ట్లో. వాళ్ళందరినీ చిన్న పెద్ద అని తేడా లేకుండా కంప్లీట్గా ఇన్హ్యూమన్గా బిహేవ్ చేశారు. సో అందరూ స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేశారు, స్టూడెంట్స్ కొట్టారు, స్టూడెంట్స్ తిరగబడ్డారు అంటున్నారు. కానీ పోలీసులు కొట్టిన వీడియోలు ఎన్ని వచ్చినా కానీ పోలీసులని ఎందుకు అడగట్లేదు, గవర్నమెంట్ని ఎందుకు అడగట్లేదు? నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు అంటున్నారు. పోలీస్ వాళ్ళకి ఒక్క బ్యాడ్జ్ లేదు. నార్మల్గా పోలీస్ వాళ్ళకి ఆర్ ఆర్మీ వాళ్ళకి వాళ్ళ బ్యాడ్జ్ ఉంటుంది, వాళ్ళ నేమ్ ఉంటుంది. కానీ అక్కడ ఏం బ్యాడ్జెస్ లేవు. సో ఎలా అంటున్నారు అది వాళ్ళు గవర్నమెంట్ అసైన్ చేసిన పోలీసెస్ అని ఎలా అంటున్నారు? అక్కడ యూనిఫామ్ లేకుండా కూడా చాలా మంది లాఠీ పట్టుకొని స్టూడెంట్స్ని కొట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ ఉంటుంది కదా, నార్మల్గా బట్టలు వేసుకొని లాఠీలు పట్టుకొని రోడ్ల మీద కూర్చున్నారు. స్టూడెంట్స్ని కిరాతకంగా కొట్టారు. ఒక దగ్గర కొంతమంది పోలీసులు ఒక ఆయనని ఒక దగ్గర కార్నర్ చేసి కొట్టి అక్కడ ఆయనని పడేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అవన్నీ చూస్తే ఒక మనిషిగా అట్లీస్ట్ కొంచెమన్నా ఫీల్ అవ్వాలి. చిన్న పిల్లల్ని వేసి ఎందుకు కొడుతున్నారు? వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడడం తప్పు కాదు అని నేను వాళ్ళ అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రామ్నగర్ ఉంటాం. రామ్నగర్ అయితే నాకు కూడా ఫస్ట్ ఏదో అనిపించింది, దాని తర్వాత ఇది నీట్గా దాని మీద చేయాలి. కానీ ఓవర్వ్యూ అయితే ఇది ఉంది భయ. ఏంటంటే ఇది ఇట్లా హిందూ ముస్లిం వద్దు, మాకు అందరం కావాలా, అందరం కలిసి ఉండాలా, మా కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలా, దాని మీద ఉందన్నమాట. హిందూ ముస్లిం మీద పాలిటిక్స్ చేయొద్దు, అందరం కలిసి చేయాలా. వి వాంట్ రియల్ డెవలప్మెంట్ అండ్ రియల్ KPIs. దిస్ ఇస్ Gen Z that we are talking. మనతో పాటు రాడికల్ అజయ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, ఇప్పుడు దాదాపు
అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, ఇదంతా పెద్ద ఎత్తున ఎపిసోడ్ల వారీగా నడుస్తుంది. ఎట్లా చూస్తారు? దీనికి ఎండ్ కార్డ్ పడుతుంది అంటారా? దీనికి ఎండ్ కార్డు పడుతుందా లేదా